నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, మైత్రేయ ముహూర్తాన్ని చాలా విశేషంగా మన ఛానల్లో మాత్రం మీరు ఒక్కరే అంటే చాలా స్పెషల్ గా చెప్తూ ఉన్నారు. సో మైత్రేయ ముహూర్తం మనందరికీ తెలిసిందే, మన సబ్స్క్రైబర్స్ కి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏవైనా అప్పులు ఉన్నప్పటికీ ఎట్లాంటి అసలు పెనుభారంగా మారినటువంటి ఎటువంటి అప్పు అయినా కూడా చాలా త్వరతగతిన తీర్చుకునేటటువంటి మార్గాల్ని మనకి చూపించేటటువంటి ముహూర్తం ఖచ్చితంగా మైత్రేయ ముహూర్తం. ప్రతి మైత్రేయ ముహూర్తాన్ని కూడా విశేషంగా చెప్తూ ఉన్నారు. మరి ఈ నెల ఎప్పుడు రాబోతోంది మైత్రేయ ముహూర్తం, అలాగే ఆ మైత్రేయ ముహూర్తం అప్పుడు అప్పుల్ని ఎలా తీర్చాలి, ఇట్లాంటి విషయాలన్నీ ఒకసారి వివరంగా కొత్త సబ్స్క్రైబర్స్ కోసం, మళ్ళీ మన పాత సబ్స్క్రైబర్స్ కి ఒకసారి గుర్తు కూడా చేద్దాం. తప్పకుండా తల్లి. మనకు మైత్రేయ ముహూర్తం వచ్చేసి ఈ యొక్క నెలలో ఎప్పుడు ఉంది అనేటువంటిది ఈ యొక్క వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చక్కగా కూడా చూస్తూ ఉండండి. అంటే ఖచ్చితంగా కూడా ఏ ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాము. ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి మాకు ఈ యొక్క మైత్రేయ ముహూర్తం రోజు మీ యొక్క అప్పు కట్టుకున్నాము అనేటువంటి మాట కాకుండా, ఖచ్చితంగా కూడా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నమ్మకంగా మీరు చేసేటువంటి వృత్తిలోనే, ఉద్యోగం కావచ్చును, వ్యాపారం కావచ్చును, బిజినెస్ కావచ్చును, అది ఎలాంటిదైనా కూడా ధర్మబద్ధమైనటువంటి పని చేసుకుంటూ మీకున్నటువంటి అది దేనికోసమో, మీ కూతురి వివాహం కావచ్చును, లేదా ఏదో గృహము సంబంధిత విషయం కావచ్చు, లేదా గోల్డ్ లోన్, ఎస్పెషల్లీ ఎక్కువగా కూడా గోల్డ్ లోను సంబంధించింది కావచ్చును, లేదా ల్యాండ్ రిలేటెడ్ కూడా చెప్పడం జరుగుతున్నది. కనుక ల్యాండ్ రిలేటెడ్ అయినా ఇంకా ఇలాంటివి ఏవైనా కూడా ఖచ్చితంగా కూడా నమ్మకంతో మీకు అది ఎన్ని లక్షలన్నా ఉండనివ్వండి, మనం చెప్పింది ఏమిటి అంటే 3 times ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఒక 3 మైత్రేయ ముహూర్తాలను వాడుకోవాలి. 3 మైత్రేయ ముహూర్తాలలో కూడా 3 కూడా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయకుండా, అంటే వారు దగ్గరలో మనకు అందుబాటులో ఉన్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా వెళ్ళి ఇవ్వండి. ఎంతో కొత్త అమౌంట్, క్యాష్. ఇక్కడ ఒక 10 లక్షలు ఉంది ఇచ్చేది, మీరు ఒక 50,000 తీసుకువెళ్ళి ఇవ్వండి, లేదా ఒక 10,000 లేదా 5,000 ఆ సమయానికి, మనం చెప్పేటువంటి సమయానికి, ఈ యొక్క మైత్రేయ ముహూర్తంలో ఉండేటువంటి సమయానికి. వేరే సబ్స్క్రైబర్ కూడా మనకు చెప్పి ఉన్నారు, వారితో ఫోన్లో కూడా మాట్లాడదాం ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే ఆ సమయానికి గురువుగారు నేను గోల్డ్కు సంబంధించింది ఒక చిన్న పని అనుకొని చేయడం జరిగింది, మాకు అది పని అయ్యింది అని చెప్పి కూడా వారు దేవాలయానికి వచ్చి చెప్పడం జరిగింది. కనుక వీడియో చివరిలో వారికి కాల్ చేద్దాం. ఇక ఏదైనా కూడా నమ్మకం అండి, యద్భావం తద్భవతి. కనుక నేను చేస్తున్నాను, నాకు కావటం లేదు అనేటువంటి భావన కాకుండా ఖచ్చితంగా కూడా అవుతుంది అనేటువంటి నమ్మకంగా. ఇప్పుడు మనకు గురువారము, అదేవిధంగా పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటిది గురు పుష్యమి అని చెప్పడం జరుగుతున్నది. ఆ రోజు విశేషం ఏమిటి అంటే బంగారం కావచ్చును, లేదా పసుపుకు సంబంధించింది కావచ్చును, లేదా పసుపు కొమ్ములైనా ఇలాంటివి, అంటే మంగళకరమైనటువంటి విషయాలు ఏవైనా కూడా తీసుకున్నట్టయితే మీరు అభివృద్ధి చెందడం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇంకా అది కాకుండా గుండు పిన్ను కావచ్చును, లేదా 4 మూలలతో ఉండేటువంటివి ఏమైనా వస్తువులు తీసుకున్నట్టయితే ఇబ్బంది వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయం చెప్పడం జరుగుతుంది. అంటే అదొక ముహూర్తం, గురుపుష్యమి యోగం ఏ విధంగానైతే ఉంటుందో అలాగే మైత్రేయ ముహూర్తం అనేటువంటిది మనకు నెలలో 1 సారి లేదా 2 సార్లు రావడం జరుగుతుంటుంది. ఎట్లాగైతే గురుపుష్యమి యోగంలో మనకు బంగారం కానీ ఏ విధంగానైతే కొనుక్కుంటే అది అభివృద్ధి చెందుతున్నది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్పబడుతుందో, అదేవిధంగా మైత్రేయ ముహూర్తం ఎక్కువగా కూడా మనకు కర్ణాటక సైడు, అదేవిధంగా అంటే తమిళన్స్ వాళ్ళకి చాలా మందికి కూడా తెలుసు దీనికి సంబంధించి, 100% మనము ముహూర్తం పెట్టించుకుంటాం. ఏ శుభకార్యానికైనా ఖచ్చితంగా ముహూర్తం అనేది ఖచ్చితంగా చూసుకుంటాం. ప్రకృతి ప్రతి నెల కూడా పెడుతూ ఉంది ముహూర్తాన్ని. ఇట్లాంటి సమస్య మీకు ఉన్నప్పుడు దీంట్లో వాడుకోండి, ఈ ముహూర్తంలో చెయ్యండి. నమ్మకంగా 100% మనము సబ్స్క్రైబర్స్ కోసము ఖచ్చితంగా కూడా ఏ రోజు నెలకు 2 సార్లు ఉంది, మనం మ్యాక్సిమం ఒక్కసారైనా కూడా వారికి చెప్పడం జరుగుతుంది. అది కూడా అందుబాటులో ఉన్నటువంటి సమయం, అంటే మధ్యాహ్నం సమయము లేదా కొంచెం ఈవినింగ్ సమయంలో. ఒక సమయం ఏమిటి అంటే పూర్తిగా రాత్రి ఉంటుంది, వారికి సరిపోదు అనేటువంటి విషయంగా చెప్పడం లేదు. కనుక ఇప్పుడు మన 8వ తారీఖు అయిపోయింది, అది అర్ధరాత్రి ఉంది కనుక ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. కనుక ఇప్పుడు మనకు వచ్చేసేది మనకు చక్కగా కూడా 10:30, 11 నుండి ఉదయము
ఆ మధ్యాహ్నం 2-2:30 ప్రాంతంలో ఉంది కనుక మంచి టైం అయితే. సూపర్ టైం కనుక ఒకసారి ఆ ముందు ఆ కాలర్ తో మాట్లాడదామండి. ఆ, లైవ్ కాలర్ కూడా అసలు నాకే ఉంది ఎక్స్పీరియన్స్. నేను కూడా ఆల్రెడీ 2-3 ఎపిసోడ్స్ లో చెప్పడం జరిగింది. ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుని గోల్డ్ లోన్ ఏదైతే ఉందో చాలా త్వరితగతిన అంటే ఫాస్ట్ గా అది క్లియర్ అయిపోవడం అబ్జర్వ్ చేశాను నేను. అవునవును హలో పంతులు గారు. అమ్మా నమస్తే పంతులు గారు. మహాదేవ శ్రీమాత్ర నమః. ఒక చిన్న మాట తల్లి, పంతులు గారు. ఇగో మేడం గారు మాట్లాడతారు, ఫోన్ ఇస్తున్నాను. పద్మిని మేడం గారు జ్ఞాపకం ఉందా? తెలుసు ఇగో పంతులు ఫోన్ గారు. ఒకసారి మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే మేడం. బాగున్నారండి? సూపర్, మీరు కూడా బాగున్నారండి. థ్యాంక్ యూ. రైట్. చెప్పండి. జయశ్రీ గారు, చెప్పండి. మైత్రేయ ముహూర్తాన్ని విశేషంగా మురళీధర్ శర్మ గారు మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే. మైత్రేయ ముహూర్తంలో ఎవరైతే అప్పులు ఉన్నారో ఎలాంటి రకమైన అప్పులైనా ఆ ముహూర్తంలో తీర్చేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఫాస్ట్ గా ఆ అప్పు తీరిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అని. మరి మీరు కూడా ఓకే. వినియోగించుకున్నారు, మీకు మిరాకిల్ జరిగింది అని అంటున్నారు. అసలు ఏం జరిగిందో చెప్తారా? పంతులు గారు ఏది చెప్పినా ఓకే అండి, ఉమ్, జరుగుతుంది. ఉమ్, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పంతులు గారు ఏది ముహూర్తంలో ఏది చెప్పినా ఓకే. ఉమ్, నా వరకైతే అన్ని గోల్డ్ కరెక్ట్ లోన్ది అయ్యాయి. ఉమ్. గోల్డ్ లోన్ది మన అందుకు గోల్డ్ లోన్ది ఏదో చెప్పారు మీరు, గోల్డ్ లోన్ కి ఉమ్. సంబంధించి ఏదో చెప్పారు అని అంటున్నారు. మైత్రేయ ముహూర్తంది ఏదో చేసా అన్నారు కదా, అవును పంతులు గారు. ఏం చేశారండి అది ఎప్పుడు ఒక్కసారి ఏం చెప్పరా? చేశారు? ఉమ్, అవునండి, ఉమ్, పంతులు గారు చెప్పినట్టు ఉమ్, ముహూర్తానికి చేస్తే మనకి గోల్డ్ రిటర్న్ వచ్చేస్తుందండి. చేశారు, మీరు చేశారు. ఎన్ని ఎన్ని నెలలు చేశారండి? మనము ఒక 1 మంత్ అలా చేస్తూ ఉండాలండి. ఎవ్రీ ఉమ్, మంత్ మనకి చెప్పిన మా ముహూర్తంలో మనకు రైట్ బాగా రిజల్ట్ ఉంటుందండి. రైట్ రైట్ రైట్. చక్కగా మీ గోల్డ్ మీకు తిరిగి వచ్చేసిందా? అవునండి, వచ్చింది. చాలా చాలా సంతోషం అండి. మీ ఎక్స్పీరియన్స్ ని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. మోస్ట్ వెల్కమ్. రైట్ అండి, రైట్ అండి. లైవ్ కాలర్ కూడా అంటే చాలా మంది ఈ అవునవును మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుని ఉన్నారు. నమ్మకంగా. కమెంట్స్ లో కూడా అవును చాలా మంది మనకి అవునవును తెలియజేయడం జరిగింది. రైట్. సో ఈసారి ఎప్పుడు వస్తోందండి? ఏ రోజున వస్తోంది? సమయం ఎప్పుడు? ఎలాగా? ఎలా పే చేయమంటారు? ఎలా ఈ అప్పుల భారం నుంచి బయటపడమంటారు? తప్పకుండా 2024 జనవరి 18వ తారీఖు నాడు మనకు మైత్రేయ ముహూర్తం అనేటువంటిది రావడం జరుగుతున్నది. మరి దీనికి సంబంధించి ఉదయము 11:41 నుండి 1:29 PM ఉమ్, విన్నారా? ఉమ్, ఈ సమయంలో చాలా కూడా మనం అంతకుముందు లాస్ట్ వీడియోలో ఏమిటి అంటే వారెవరైతే మనం అమౌంట్ ఇచ్చేటువంటి వారు అందుబాటులో లేకున్నా, ఫోన్‌పేలు కానీ గూగుల్ పేలు కానీ లేని సందర్భంలో అయినా ఒక పేపర్‌లో వారి యొక్క పేరు రాసి అందులో ఈ యొక్క అమౌంట్ పెట్టేసి లాక్ చేసేసేయండి. ఉమ్, విన్నారా? ఉమ్, ఈలోపు మీకు ఎక్కడి నుండైనా వేరే అమౌంట్ సర్దుబాటు అయితే అంటే మనం ఏమిటి అంటే ₹11 లేదా ₹17 లేదా అంటే 1011 ఉమ్, లేదా 1116 అంటే 1116 లేదా 10,116 5,116 ఇట్లా చెప్పడం జరిగింది. ఈ 16 అనేటువంటిది 16 గాని ఈ యొక్క 11 అనేటువంటివి మీ దగ్గరనే పెట్టేసుకొని వారికి ఇచ్చేటువంటి అమౌంట్‌లో మిగిలిన అమౌంట్ కలిపి వారికి ఇవ్వండి. ఏది ఆఫ్టర్ ఈ 1 మంత్ ప్రతి నెల కూడా ఒక 3 నెలలు చేసిన తర్వాత. లేదు వారు అందుబాటులోనే ఉన్నారు అనుకుంటే వారికి ఇచ్చేయండి. లేదా గూగుల్ పే, ఫోన్‌పే ఉన్నట్టయితే ఒకసారి గూగుల్ పే, ఫోన్‌పే చేయండి. లేదా వారికి కలిసి అమౌంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. నమ్మకంగా చేసుకోండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. అద్భుతం అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ మైత్రేయ ముహూర్తాన్ని మీరు అన్నట్టుగానే 3 మైత్రేయ ముహూర్తాల్ని కంటిన్యూస్ గా మనం కూడా చాలా ప్రతి 2024 జనవరిది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. 24 జనవరి ఇదే అంటే ఐ మీన్ ఫిబ్రవరి 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు ఈ 3 నెలలు ఏప్రిల్ వరకు మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. Right. 100%. బ్యూటిఫుల్ అండి. చాలా చక్కగా మరొక్కసారి మైత్రేయ ముహూర్తం గురించి ఎప్పుడు రాబోతోంది అనేది వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.